ఇటీవల తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలిలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారి సతీమణైనటువంటి కొణిదెల సురేఖ గారికి అందులో ధర్మకర్తలి సభ్యురాలుగా పదవి ఇవ్వడం తెలంగాణలో రాజకీయంగా కొద్దిమేర చర్చ నడుస్తోంది. ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తులకు ఎలా ఇస్తారు, మా తెలంగాణలో పుణ్యక్షేత్రంలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి అని చెప్పేసి తెలంగాణ క్రాంతిదళ్ సంబంధించినటువంటి పృథ్వీరాజ్ కావచ్చు మరికొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అయితే నిజంగానే దేవుళ్ళకి ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ అంటగట్టడం సరైందేనా? ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి తిరుమలకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల నుంచి వస్తుంటారు. తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలకి ఆంధ్ర నుంచి వస్తుంటారు. అసలు చెప్పుకోవాలంటే భారతదేశంలో ప్రతి పుణ్యక్షేత్రానికి ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళడం, కానుకలు సమర్పించడం, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం ఎక్కడ చూసుకున్నా ఇది సహజం. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం తెలంగాణ వాదులుగా చెప్పుకోబడుతున్న కొంతమంది మా తెలంగాణలో ఆంధ్రాలో పెత్తనం ఏంది, మా తెలంగాణ గుడికి ఆంధ్రులు వస్తారా రారా, అసలు ఎందుకు వస్తారు, వాళ్ళకి ఎందుకు ఎక్కడ ఇస్తారని చెప్పేసి దేవుళ్ళకి ప్రాంతాలు అరికడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఎవరైతే ఇది మాట్లాడుతున్నారో పృథ్వీ అనుకుంటాను మాట్లాడాడు. చాలా మంది కొంతమంది జర్నలిస్టులు కూడా, జర్నలిస్టులు అని నేను అనలేండి దీనిలో, ఎందుకంటే ఇవాళ రేపు జర్నలిస్టులు ఎవరు యాంకర్లు ఎవరు కూడా తెలియట్లేదు. అందరూ ప్రతి వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు, ఒక స్క్రీన్ పెట్టేసుకొని మాట్లాడేస్తున్నారు. వాళ్ళందరినీ జర్నలిస్టులు అని కూడా అనలేము. ఏదో వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు మాట్లాడటం చేస్తున్నారు. ఒక సబ్స్క్రైబర్ల కోసం, వ్యూస్ కోసం చేస్తున్నారో ఇలాంటివి తెలియట్లేదు కానివ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులకు అందరికీ కూడా అదొక, మన సౌత్ సైడ్ తీసుకుంటే దాన్ని ఒక పెద్ద పుణ్యక్షేత్రం కింద, అంటే ఇప్పుడు కాశీ అనేది శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏది ప్రముఖమైనది అంటే ఎక్కువ మంది కాశీ పేరే ఫస్ట్ చెప్తారు. అదేలాగా వెంకటేశ్వర స్వామి గురించి ఏ టెంపుల్ అని మన ఇండియా మొత్తం అనుకుంటే ఫస్ట్ తిరుపతి చెప్తారు. అలాంటి తిరుపతి టెంపుల్ని గురించి వీళ్ళు మాట్లాడటం కానివ్వండి, అది ఒక ట్రస్ట్, అది గవర్నమెంట్కి సంబంధం లేదు సార్. కాకపోతే అక్కడ గవర్నమెంట్ ఏంటంటే చైర్మన్ని వీళ్ళని నిర్మిస్తుంది, బోర్డు మెంబర్ని వాళ్ళని నిర్మిస్తుంది. అంతేగాని వాళ్ళ సంపదని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. దానిలో గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం కూడా ఉండదు, అది ఎండోమెంట్ కింద కూడా రాదు. అలాంటిది మీరు చూస్తే తమిళనాడులో కూడా తిరుమలకి సంబంధించిన ఆస్తులు ఉంటాయి, అక్కడ కూడా టెంపుల్స్ ఉంటాయి. అది మన భాష కాదు అక్కడ. ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, కర్ణాటకలో కూడా అదేలా ఉంటుంది. అట్లాగా ఇండియా వైజ్లో ప్రతి చోట్ల కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులు ఉన్నాయి. సో వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళే చేసుకుంటారు. హిందువుల టెంపుల్స్ ఎక్కడైనా డెవలప్ చేయాల్సి వస్తే కూడా వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తారు. అది ఆ ట్రస్ట్ అనేది వేరే. ఆ ట్రస్ట్కి అంటే అది తిరుపతిలో ఉండటం, తిరుపతి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండటం, యాక్చువల్లీ అది తమిళనాడులో వాళ్ళు కూడా మాకు తిరుపతి కావాలి, మీకు చెన్నై ఇచ్చేస్తామని కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తిరుపతి మీద ఉన్న నమ్మకం. అంటే అట్లాంటి ప్లేసు వాళ్ళు రెండు ఆప్షన్స్ పెట్టారు, చెన్నై కావాలా తిరుపతి కావాలా అన్నట్టు. సో మనం తిరుపతే కావాలని చెప్పి తీసుకున్నాం. అలాంటిది మనం ఒక పెద్ద మహానగరాన్నే వదులుకొని తిరుపతి కావాలని తీసుకున్నాము అని అంటే మనకు ఆ తిరుపతి పెద్ద, అప్పట్లో తిరుపతి మూలాన సంపద వచ్చేసేది ఏం లేదు, ఓన్లీ దేవుడి మూలాన మనకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకంతో మనం తిరుపతి తీసుకున్నాం. అంటే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఉంది, దేవుళ్ళను కూడా ప్రాంతీయవాదాల కింద లాగి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఒక హిందువులేనా? నాకు డౌట్ వస్తుంది. వీళ్ళు ఒక తీవ్రవాదులుగా ఏమైనా ఇక్కడ హిందువులు ముసుగేసుకొని ఉన్నారా అనిపిస్తుంది ఎవరైతే మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు కొణిదెల సురేఖ గారి గురించి మాట్లాడుతున్నారు, చిరంజీవి గారి వైఫ్. నాకు తెలిసి అనుకుంటాను ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కూడా పుట్టి ఉండరు. ఆవిడ పుట్టేటప్పటికే వాళ్ళు చెన్నైలో సెటిల్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ రామలింగయ్య గారు ఆయన సినిమాల్లోకి వెళ్ళటం కానివ్వండి, వాళ్ళు చెన్నైలోనే పెరగటం కానివ్వండి, దాని తర్వాత సినిమా ఫీల్డ్ కూడా షిఫ్ట్ అయిపోయి దగ్గర 40 years అయిపోయింది ఇక్కడికి. సో ఆవిడ ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకా ఆవిడ ఎప్పటికీ తెలంగాణ ఆవిడగా చెప్పగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టుంటారు. అంటే వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటి, ఒక ఉమ్మాదుల్లాగా తయారైపోయారా? ఎప్పటికి వాళ్ళు తెలంగాణ వాళ్ళు వీళ్ళు డిక్లరేషన్ ఏమిస్తారో చెప్పమనండి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటే తెలంగాణలో సిటిజన్షిప్ వస్తుందో చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటే వీళ్ళు సిటిజన్షిప్ ఇస్తారో తెలియట్లేదు. అమెరికా కన్నా కూడా చాలా పవర్ఫుల్ అయిందేమో తెలంగాణలో సిటిజన్షిప్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని కూడా యాదగిరి గుట్ట, ఇప్పుడు
ఎవరైనా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎక్కడ తెలంగాణలో అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది యాదగిరి గుట్టే. అంటే యాదగిరి గుట్టకి హిందువులు అందరూ వెళ్తారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్తున్నారా, ఆంధ్ర వాళ్ళు వేస్తున్నారా అంటే మొక్కులు అనేది ఉంటే ఇప్పుడు మొక్కుకుంటారు, పని అయిందంటే మొక్కులు తీర్చుకుంటారు. అదే తెలంగాణలో కూడా వెంకటేశ్వర స్వామికి కులదేవతగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పండి, వెంకటేశ్వర స్వామి మాకొద్దు అని చెప్పండి. వాళ్ళే కొడతారు, దేంతో కొట్టాలో కొడతారు వాళ్ళు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవ్వడు చరిత్రలో బాగుపడలే. ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి, చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆయన 7 కొండలు కాదు 3 కొండలే అన్నదానికే ఆయన పరిస్థితి అలా అయింది. మీలాంటి వాళ్ళు నాలుగుకి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మీ బతుకులు ఏమవుతాయో కూడా ఒకసారి ఆలోచించుకోండి వెంకటేశ్వర స్వామి గారితో పెట్టు. అంటే ఇక్కడ యాదగిరి గుట్ట అందరికీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళారని నువ్వు ఎంతసార్లు వెళ్ళావో చెప్పాలి కదా. మేము చాలాసార్లు వెళ్ళాం, చాలామంది వెళ్తూనే ఉంటారు. సండే వస్తే ఎక్కువ భాగం వెళ్తారు. మనకు దగ్గరగా ఉన్న టెంపుల్ ఏదైనా ఉంది అని అంటే యాదగిరి గుట్ట అందరూ వెళ్తూనే ఉంటారు. కానీ ఎందుకు యాదగిరి గుట్టకి వెళ్ళట్లేదో మాట్లాడటం అంటే, ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాళ్ళు ఏదైనా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా యాదగిరి గుట్టకే వెళ్తారు. అలాంటిది కూడా వీళ్ళకి తెలియట్లేదా? ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు కాశీకి ఎందుకు వెళ్తున్నారు, రామేశ్వరం ఎందుకు వెళ్తున్నారు? అక్కడ వెళ్ళి మేము ఉండిలో డబ్బులు వేస్తున్నాము మాకు ఇవ్వండి అని అంటే ఇస్తారా? అరే నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు హర్షిస్తారా? ఇప్పుడు మనం తీసుకుంటే అండి, తెలంగాణలో అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ పెట్టుకున్నారు. ఏమని? మా ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ నుంచి లెటర్ ఇచ్చే అవకాశం కల్పించండి అని అడిగారు. అది ఇస్తున్నారు కదా. అసలు ఏ రాష్ట్రానికి ఇవ్వని ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి తెలంగాణకి, ఇప్పుడు తమిళనాడుకి ఇవ్వరు ఆపర్చునిటీ. తమిళనాడుకి లేదు. తమిళనాడుకి ఓన్లీ బోర్డు మెంబర్లు ఇద్దరు ఉంటారు, కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ అన్నిటికీ ఇద్దరు ఉంటారు. ఇది ఎందుకు ఇచ్చారు స్పెషల్గా? మనం అందరం జాయింట్గా కలిసి ఉండి బతికిన వాళ్ళం, అందరం తెలుగు వాళ్ళం, మీకు కూడా హక్కు ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఎవరన్నా స్వాగతించడం కానీ మరి సిగ్గుందా? అరే ధన్యవాదాలు చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు తెలుసా? ధన్యవాదాలు ఒక రేవంత్ రెడ్డి గారు ఒకళ్ళు చెప్పారేమో, ఎవరు ధన్యవాదాలు కూడా చెప్పలేదు. సిగ్గు సెరగుందా? ఎవరు ఇవ్వలేదు కదా. మీకు ఒక ఎమ్మెల్యే లెటర్ అనేది ఒకటి వచ్చింది, ఐదుగురికి బోర్డు మెంబర్లు వచ్చింది ఇక్కడ. అంటే యాక్చువల్లీ బిఆర్ నాయుడు గారిని కూడా తీసుకుంటే తెలంగాణ వ్యక్తి కిందే. ఆయన ఓటు ఎక్కడుంది? తెలంగాణలోనే కదా. ఆయనే బోర్డు మెంబర్ కదా. ఇప్పుడు ఆయన స్టూడియోలో వాళ్ళంతా పనిచేసే వాళ్ళు, ఆయన దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరున్నారు? ఆయన రోజు దర్శనాలకు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తున్నాడు? ఆయనకి చైర్మన్ రాలేదా? ఒక తెలంగాణ వ్యక్తికే చైర్మన్ వచ్చింది. సిగ్గుందా వీళ్ళు మాట్లాడటానికి? అరే దేవుడి దగ్గర ప్రాంతీయ వాళ్ళ భక్తులు అంటే అందరూ సమానం. యాక్చువల్లీ అయితే మీరు తిరుపతితో పోల్చారు యాదగిరి గుట్టని. సంతోషం, ఎందుకంటే తిరుపతితో లాగా బోర్డు తయారు చేసుకోవాలనుకున్నారు, అందరికీ సమానం. అరే మన రాష్ట్రంలో కొంతమంది మేధావులు చెప్తున్నారు అదే జిల్లాలో ఉండే వాళ్ళకి పోస్టులు వేయాలంట. వీళ్ళు ఎంత మేధావులో నాకు అర్థం కావట్లేదు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఒక సిస్టమ్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి ఏమీ లేదు. అంటే నోటికి ఏ భాష వస్తే అది మాట్లాడుతున్నారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ప్రతి దానికి విమర్శలే, ప్రతి దానికి మాట్లాడటమే. దీన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నిజంగా ఇదంతా తిరగబడే రోజు నిజంగా జంజీకి అయితే విరక్తి వస్తుంది చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా డెవలప్ గురించి మాట్లాడాలో ఇంకో దాని గురించి ఆలోచించాలని ఉంటుంది, కానీ ఇదేంటి ఇది? నిద్ర లేస్తే ప్రాంతీయ విభేదమా? అంటే కేసీఆర్ గారు ఉన్న రోజులు ఎందుకు రాలేదు? ఇలాంటి మాటలు ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు దీని వెనకాల వ్యక్తులు ఎవరనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. దీని వెనకాల ఉండి చేయిస్తున్న వ్యక్తులు వాళ్ళు ఎలాగో మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టారు కాబట్టి వాళ్ళు నోరు తెరవరు. తండ్రి కొడుకులు అల్లుడు కానివ్వండి వీళ్ళు ఎవ్వరూ నోర్లు తెరవరు. వీళ్ళు మనుషుల్ని పెట్టి రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. ఈ రోజు 2 రోజులకి 3 రోజులకి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టుకోవటం, బూతులు మాట్లాడుకోవటం, వీళ్ళు ఒక జర్నలిస్టులుగా చెప్పుకోవటం. సో ప్రతి వాళ్ళకి ఒక స్క్రీన్ ఉంటే చాలు మాట్లాడటం. కానీ దానిలో కూడా చాలామంది తెలంగాణ మేధావులు చాలామంది ఖండిస్తూనే ఉన్నారు. తెలంగాణ యువత కూడా ఖండిస్తోంది ఈ విషయాల్లో, అదే సోషల్ మీడియా వేదికగా చేసుకొని. నిజంగా అలా ఖండించే వాళ్ళనందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. మనకు కావాల్సింది అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలా, మనం వేరే దేశాలతో మనం పోటీ పడాలా, చైనాతో పోటీ పడాలా, అమెరికాతో పోటీ పడాలా అనే ఆ టైంలో ఉన్నాం.
అలాంటి పీరియడ్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ. దాని గురించి ఆలోచించకుండా మన దేశంలో మనం ఎలాంటి ఉద్యోగాలు తెప్పించుకోవాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా డెవలప్ అవ్వాలనే దాని మీద ఉన్నాం. కానీ ఈ గుళ్ళు దగ్గర గురించి మాట్లాడతా దేవుళ్ళని కూడా ఆఖరికి కించపరిచే స్థాయికి వచ్చేసారనంటే, అరే తిరుమల నుంచి తెలంగాణలో నుంచి ఎవరు వెళ్ళకూడదని మీరు కట్టుడు చేశారనుకోండి, వింటారేమో. ఒకసారి చూడండి, అడ్డుపడినట్టు కొట్టి వెళ్తారు వాళ్ళు కదా, కొట్టి వెళ్తారు వాడిని. అంటారు కదా, తొక్కి పెట్టి నా భూమిలో వెళ్తారు, నువ్వెవడరా చెప్పటానికే అని. అంత తీవ్రమైన ఉద్యమం రోజులు కూడా వాళ్ళు ఎక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా తిరుపతిలో చక్కగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చారు. అంత ఉద్యమం తీవ్రతలో కూడా అక్కడ వాళ్ళు ఎవరు కూడా అడ్డు పెట్టలేదు. అది దేవుడికి ఉన్న మహిమ. అలాంటి దేవుడి దగ్గర కూడా రాజకీయాలా? వెళ్ళకపోతే ఏమవుతుంది? నువ్వు చెప్పి కట్టడి చేయగలుగుతాడేమో చూడాలి. కట్టడి చేసి చూడు, నిన్ను పాతి పెట్టి వెళ్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. నువ్వు ఎవడరా ఆఫ్టర్ ఆల్ గాడివి అని వాడిని తొక్కి పెట్టి వెళ్తారు. ఇట్లాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. దేవుడి దగ్గర మాట్లాడే మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.